నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయనగరం జెడ్పీలో జరిగిన సర్వసభ్య సమావేశం. ఉమ్మడి జిల్లాలలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమన్న మంత్రి కొండపల్లి. వైసీపీ కూటమి నేతల మధ్య వాగ్వాదం. మన్యం జిల్లా గిరిజన గ్రామాలను పర్యటించిన ఎస్టీ కమిషన్ చైర్మన్. గిరిజనుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తానని వెల్లడి. గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న గిరిజన గ్రామాలు. సురక్షిత నీటిని ఇవ్వాలంటూ ప్రభుత్వాలను వేడుకుంటున్న గిరిపుత్రులు. ప్రపంచ శాంతిని ప్రోత్సహించడంలో జైన మతానికి చెందిన నవకార్ మంత్రం మతానికి సంబంధం లేకుండా ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని జైన సాంప్రదాయవాదులు అన్నారు. బుధవారం విజయనగరం పట్టణంలో నవకార్ దినాస్ను జీతో లేడీస్ వింగ్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ఎన్సీఎస్ థియేటర్ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్ హాలులో జీతో లేడీస్ వింగ్స్ ఆధ్వర్యంలో జైన సంప్రదాయవాదులు నవకార్ దివాస్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీతో లేడీస్ వింగ్స్ చైర్మన్ జ్యోతి బచావత్ మాట్లాడుతూ బుధవారం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పాల్గొని నవకార్ మహామంత్రాన్ని ఏకకాలంలో జపించారని, ఈ కార్యక్రమంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొని నవకార్ మంత్రం యొక్క గొప్పతనాన్ని వివరించారన్నారు. నవకార్ మహామంత్రాన్ని సమిష్టిగా జపించడం ద్వారా ప్రపంచ శాంతి, కరుణ, ఐక్యత ప్రోత్సహించబడుతుందన్నారు. ప్రపంచ శాంతిని ప్రోత్సహించడంలో నవకార్ మంత్రం చాలా సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ దినోత్సవాన్ని పురస్కరించుకుని అనేక దేశాలలో సామూహిక జపాలు, జైనతత్వ శాస్త్రంపై సెమినార్లు, సమాజ సేవా కార్యక్రమాలతో సహా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో జైన సంప్రదాయవాదులు, మహిళలు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్యలపై, వేసవిలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం విజయనగరం పట్టణ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఉమ్మడి విజయనగరం జిల్లా చైర్మన్ మరియు వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విజయనగరం జిల్లా చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాలో ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలను, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ, గృహ నిర్మాణ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్యం మొదలగు శాఖలకు సంబంధించి ఆయా శాఖాధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయవలసిందిగా సూచించారు. ముఖ్యంగా వేసవిలో వచ్చే త్రాగునీటి సమస్యల పరిష్కారం కోసం అధికారులు చర్యలు తీసుకోవాలని, తక్షణ పనులకు 2 జిల్లాలకు చెరో 1 కోటి చొప్పున కేటాయించడం జరిగిందన్నారు. అదేవిధంగా పేదల ఇంటి నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని హౌసింగ్ డిపార్ట్మెంట్ కు సూచించారు. ఈ సమావేశంలో విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎమ్మెల్సీలు పివివి సూర్యనారాయణ రాజు, ఇందుకూరి రఘురాజు, ఎమ్మెల్యే బేబినాయన, రాష్ట్ర తూర్పు కాపు చైర్మన్ పాలవల్స్ యశస్విని, జడ్పీ సీఈఓ బెహరా వెంకట సత్యనారాయణ, ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది పాల్గొని అనేక సమస్యల మీద ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యంగా తాగునీటి కానీ లేదు ముఖ్యమైన తాగునీటి సమస్య మీద చాలా కూలంకషంగా చర్చించాం. మరి తాగునీటి సమస్యకు వస్తే అనేక విషయాల మీద చర్చించి మరి దానికి సంబంధించిన డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మంత్రి గారు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ అందరికీ కూడా మరి ఏదేమైనప్పుడు కూడా తాగునీటి సమస్య ఎక్కడ రాకూడదు, 100% కూడా ఎక్కడా కూడా ప్రజలు తాగునీరు లేదని ఇబ్బంది రాకుండా ఉండడానికి అవసరం అనుకుంటే జిల్లా పరిషత్ నుంచి ఈ ఇరు జిల్లాలకి ఒక్కొక్క ₹1 కోటి నిధుల్ని వారి దగ్గర జమకెట్టి అవసరమైతే తక్షణమే నిధులు ఖర్చు పెట్టే విధంగా ఈ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాకూడదని చెప్పి కూడా ఈ సభ నిర్ణయం చేసుకుంది. దానికి అలాగే అనేక సమస్యల మీద చర్చ చేశాం. గౌరవ సభ్యులు కూడా అనేక సమస్యలు తీసుకొచ్చి ఇచ్చారు. దానికి సంబంధించిన క్లారిఫికేషన్స్ కానీ, లేదా ప్రభుత్వాన్ని నివేదించాల్సిన అంశాలు కానీ అన్నీ కూడా గౌరవ మంత్రి గారికి, జిల్లా కలెక్టర్కి ఇచ్చాం. మరి రాబోయే సమావేశాల్లో ఈ సమస్యలు లేవనెత్తిన అంశాలని మరి అధికారులు తక్షణమే వాటిని క్లియర్ చేస్తారని, వాటికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా దాన్ని రివ్యూ చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ సభని ఇంతటితో ముగిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా మరి ఈ సమ్మర్ వస్తున్న కారణాల మీద ముఖ్యంగా కావాల్సిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎంపిక చేస్తూ, అలాగే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్, అలాగే డుమా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అంటే డిస్ట్రిక్ట్ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీస్, అలాగే వ్యవసాయ శాఖ, అలాగే ఇరిగేషన్, అలాగే పార్ట్స్ హాస్పిటల్, అలాగే డిఆర్డిఏ డిపార్ట్మెంట్స్ని ముఖ్యంగా డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా సమస్యలు కరెంటు ఉన్న సమస్యలు, మళ్ళీ అలాగే
రేపు సమ్మర్లో వచ్చినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎటువంటి యాక్షన్ ప్లాన్ ప్రభుత్వం చేస్తుందని దాని మీద ప్రజాప్రతినిధులు ఎవరైతే ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి నుంచి ఎటువంటి సపోర్ట్ కావాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి అన్ని కూడా సానుకూలంగా కూడా చేయడం జరుగుతుంది. మనం ఈరోజు చూసుకుంటే ప్రతి ఇష్యూని కూడా ఈరోజు అడ్రస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా హౌసింగ్ స్కీమ్ కూడా ఈరోజు చెప్పడం జరిగింది. హౌసింగ్ అనేది ఏవైతే హౌసెస్ ఎవరైతే కంప్లీట్ చేయలేదో దాన్ని కూడా పూర్తి చేయడానికి కూడా గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇచ్చింది. అది కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా తెలియజేస్తూ వాళ్ళ ద్వారా కూడా పెండింగ్ ఉన్న హౌసెస్ని కూడా దగ్గరుండి వాళ్ళు కూడా కట్టే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఇక ఆర్డబ్ల్యూఎస్ వాటర్ స్కీమ్ ఏదైతే ఉందో దాని మీద కూడా సింగిల్ వాటర్ స్కీమ్ అవ్వచ్చు, మల్టీ వాటర్ స్కీమ్ అవ్వచ్చు, వీటి మీద కూడా కొంచెం దృష్టి సారించి రేపు సమ్మర్లో తాగునీటి సమస్య గ్రామాల్లో లేకుండా చేయడానికి ఎక్కడైనా చర్యలు తీసుకోవాలంటే దానికి కావాల్సిన బడ్జెట్ కూడా సమకూర్చడానికి కూడా చూడమని కూడా చెప్పడం జరిగింది. దాన్ని కూడా ముఖ్యంగా జెడ్పీ చైర్మన్ గారు కూడా ఈరోజు విజయనగరం జిల్లాకు 1 కోటి రూపాయలు, పార్వతం మంజం జిల్లాకు 1 కోటి రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది జెడ్పీ నిధుల నుంచి. దాన్ని కూడా అది సానుకూలంగా వాళ్ళు ఇచ్చిన నిధులు కూడా ఉపయోగం చేసుకొని గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైనా వాటర్ డ్రింకింగ్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే ఆ నిధులు కూడా కేటాయించుకోమని కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ సదస్సు వల్ల జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా కూడా వాటిని తీసుకురావడం, మా దృష్టికి తీసుకురావడం, దాన్ని వెంటనే పరిష్కరించే దశగా మేము కార్యాచరణ చేయడానికి ఒక అవకాశం ఉంటుందని తెలుసుకున్నాం. విజయనగరం పట్టణంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. గత ప్రభుత్వంలో ఖజానా ఖాళీ చేశారంటూ తూర్పు కాపు చైర్మన్ పాలవలస యశస్విని వ్యాఖ్యలు చేయగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గత ప్రభుత్వ లోపాలను ప్రశ్నించారు. అంతలోనే మంత్రి వ్యాఖ్యలకు అడ్డు తగిలిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ అభ్యంతరం వ్యక్తం చేయగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనితో సమావేశం గందరగోళంగా మారింది. గౌరవ మంత్రి గారు పాజిటివ్ డిస్కషన్ తో మేము సమావేశం నడుపుతున్నాం. మీరు గత ప్రభుత్వాల గురించి గత ప్రభుత్వం చూస్తే మీ గవర్నర్ ప్రసంగంలో మీ గవర్నర్ ప్రసంగంలో మా ప్రభుత్వం ముగిసే నాటికి ఇచ్చే పెన్షన్లు ఎన్ని, మీరు ఇచ్చే పెన్షన్లు ఎన్ని అనేది క్రిస్టల్ క్లియర్ గా అంకెలు ఉన్నాయి. ఎందుకు పెన్షన్ తగ్గాయి, ఎందుకు పెన్షన్ తగ్గాయి. అలాగే మేము వచ్చి మీరు హామీ ఇచ్చారు కదా 50 సంవత్సరాల పెన్షన్ ఎండింది ఏ సభ్యులు మేము ఇప్పుడు దాని సమావేశం వచ్చేటప్పుడు దాని విషయం వచ్చేటప్పుడు మాట్లాడతాము. ప్రభుత్వాలు ఉండేటప్పుడు ప్రభుత్వాల్లో మేము ఎప్పుడు కూడా పార్టీ చూడకుండానే కార్యక్రమాలు చేశాము. అది ధైర్యంగా గుడ్డు ధైర్యం పెట్టుకుని చెప్తాం. ఇప్పుడు కూడా చెప్తాము, రేపు చెప్తాము, నిన్న చెప్పాము. ఇందులో ఏం క్వశ్చన్ లేదు. మేము ఇప్పుడు కూడా ఈ సమావేశంలో కూడా చెప్తున్నాను. ముందే నేను స్టార్టింగ్ చెప్పాను, ఏదైనా పెన్షన్ సంబంధించి ఒక పాజిటివ్ డైరెక్షన్ తీసుకుందాము. దీని ద్వారా మంచి జరగాలనే ఉద్దేశంతో చెప్తున్నాం. మీరు గత ప్రభుత్వాలు గతం గురించి మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడదాం. ఇరిగేషన్ గురించి మాట్లాడారు. ఇరిగేషన్ గురించి మీరు ఉందా మాట్లాడారు. నేను ఇరిగేషన్ వచ్చాడో మాట్లాడదాం అనుకున్నాను. అయినప్పుడు కూడా మీరు మాట్లాడారు కానీ చెప్తున్నాను. మీరు ఉత్తరాంధ్ర సంవత్సరం గురించి మీరు చెప్తున్నారు. మీరు పోలవరం ప్రాజెక్ట్ లో బ్యారేజ్ వచ్చి వాటర్ టేబుల్ తగ్గించిస్తే ఉత్తరాంధ్ర సంవత్సరం నీరు వస్తుందని ఎవరు చెప్పారు? మీకు ఏ ఇంజనీర్ చెప్తాడు, అధికారి చెప్తాడు. 2,75,000 ఎకరాలు విజయనగరం జిల్లాకు తాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉత్తరాంధ్ర సంవత్సరానికి ఉంది. మీ ప్రభుత్వంలో నుంచి ఇవాళ బ్యారేజ్ వచ్చి వాటర్ తగ్గించిస్తే నీరు వస్తుందని ఎలా చెప్తారు? మీరు మంత్రి గారు, మీరు ఒక బాధ్యత మంత్రి, మీరు
మేము వాస్తవాలు చెప్తున్నాము, ఇది వాస్తవం జరిగిపోయేది. సరే ఇవాళ కాబట్టి తెలుస్తుంది. ఇప్పుడు 10 నెలల కాలంగా మీరు చెప్పిన హామీలు ఏమయ్యాని అడిగితే అందుకే మీటింగ్ పాజిటివ్గా ఇస్తున్నప్పుడు మీరు గత గురించి అడిగితే నేను గత గురించి మాట్లాడాలి. చెప్పండి. గౌరవ మంత్రి గారు ఒక మాట చెప్పారు కాబట్టి గౌరవ మంత్రి గారి దృష్టికి పాజిటివ్ గా తీసుకెళ్తాను. ఏప్రిల్ 14, 2024లో స్థానిక సంస్థల నిధుల్లో జిల్లా పరిషత్ సంబంధించి లాస్ట్ పేమెంట్ జరిగింది. ఈ రోజు వరకు ఈ సంవత్సర కాలంలో సుమారు 9 కోట్ల రూపాయలు మనకి సాగాయి. ఒక్క సంవత్సర కాలంగా ఇలా ఒక్క సంవత్సరం ఇడిజాన్ రికార్డ్ 2024 ఏప్రిల్ 14 మన లాస్ట్ పేమెంట్ జరిగింది. ఈ రోజు వరకు జిల్లా పరిషత్ సంబంధించి ₹1 నిధులు కూడా ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పొల్లంకి గ్రామంలో వేంచేసి ఉన్న ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాలలో భాగంగా గుర్రం పందాలు, కబడ్డీ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలం పొల్లంకి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవాలు మంగళవారం ఆలయ ప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో భాగంగా గుర్రం పందాలు, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. మంగళవారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఆంజనేయ స్వామి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి ఉత్సవాలు 1985లో కర్రి కృష్ణ గారు మొట్టమొదటిసారి ఈ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మా ఊరికి ఈ కోనేటి పక్కనే మా ఊరికి తూర్పున కట్టించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ఆంజనేయ స్వామి ఉత్సవాలు అనేటువంటివి జరగడం జరుగుతుంది. అయితే మా ఊరు చాలా వెనకబడి ఉన్నటువంటి రోజుల నుండి ఈరోజు చాలా అభివృద్ధి చెందింది. దానికి కారణం ఒక విధంగా మేమందరం కూడా ఆంజనేయ స్వామి గారి యొక్క కృపా కటాక్షాలు మా మీద ఉన్నాయి అప్పటి నుంచి అనేటువంటి భావంతోనే మేమందరం కూడా ఆంజనేయ స్వామిని ఆ విధంగానే నమ్ముతుంటాం. తర్వాత ఈ ఊర్లో ఉన్నటువంటి అందరూ కూడా మంచి ఉన్నతంగా అభివృద్ధి చెంది అప్పటి నుంచి ఈ కార్యక్రమాన్ని కర్రి అప్పలనాయుడు గారు, అలాగే కర్రి కృష్ణ గారు, తర్వాత మీ తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని 40 సంవత్సరాల నుంచి జరుపుతూ ఉన్నారు. ఆ విధంగా ఈ ఉత్సవాల్ని ఇంకా ఘనంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ మేము మా పూర్వీకులు చేసినటువంటి విధానాలని తగ్గించడానికి ఎవరిని ప్రయత్నం చేయలేదు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. అందువలన ఆంజనేయ స్వామి యొక్క కృపా కటాక్షాలు మా ఊరి మీద, మా మీద ఇంకా ఉండి మా అందరమీ ఉన్నతంగా మా గ్రామం అంతా కూడా అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచనతోనే మేము అందరం ఉన్నాం. విజయనగరం జిల్లా రాజం మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. రాజం మున్సిపాలిటీగా మారి 20 ఏళ్లు అవుతున్నా పట్టణ అభివృద్ధికి తామంతా కష్టపడుతున్నామని, కానీ తమ సమస్యలు మాత్రం ప్రభుత్వం గాలికి వదిలేసిందని కార్మికులు వాపోయారు. పాలకులు ఎందరూ మారినా మున్సిపల్ కార్మికుల జీవితాలు మారలేదని మున్సిపల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల స్థానిక సమస్యల పరిష్కారానికై బుధవారం విజయనగరం జిల్లా రాజం పట్టణంలో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ రామూర్తి నాయుడు మాట్లాడుతూ ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకొని అనేక సమస్యలు ఉన్నాయన్నారు. కార్మికులపై రోజురోజుకు పనిభారం పెరుగుతుందని, 20 ఏళ్లుగా పట్టణం అభివృద్ధి చెందుతున్నా తమ బ్రతుకుల్లో వృద్ధి లేదని, తమ శ్రమని దోపిడీ చేస్తున్నారని అధికారుల తీరును తప్పుపట్టారు. తమ సమస్యల పరిష్కారం కొరకు 2 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు తెలిపారు. అప్పటికీ యంత్రాంగం స్పందించకపోతే సమ్మెబాట పడతామని సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం.
అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే శుభప్రదమని పెద్దలు మాట. అదే బంగారం జీ జ్యువెలర్స్ లో కొంటే శుభం సౌభాగ్యం అని నేటి మాట. ఇప్పుడు జీ జ్యువెలర్స్ లో మీకు నచ్చిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. తరుగు లేదు, మజూరీ లేదు, జీఎస్టీ లేదు. అంతేకాకుండా ప్రతి గ్రాము బంగారంపై 2 గ్రాములు వెండి ఉచితంగా పొందండి. ఏ బంగారు ఆభరణాలైనా 24 క్యారెట్స్ బులియన్ మార్కెట్ లైవ్ రేటు చెల్లించి ఈ ఆఫర్ ని పొందండి. ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మరెందుకు ఆలస్యం, విచేయండి. జీ జ్యువెలర్స్, జగన్నాథ స్వామి గుడి ఎదురుగా, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. గిరిజన ప్రాంతాల్లో ప్రధాన సమస్యలైన రహదారి, మంచినీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వంతో చర్చించి వీలైనంత త్వరలో గ్రామాలకు రహదారి, మంచినీటి సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు అన్నారు. బుధవారం ఆయన పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన గ్రామాల్లో పర్యటించారు. పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన గ్రామాల్లో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు పర్యటించారు. మన్యం జిల్లా సాలూరు మండలం గిరిశకర గ్రామమైన మారయ్యపాడు గ్రామానికి సుమారు 3 కిలోమీటర్లు కొండపైకి కాలినడకన చేరుకుని గ్రామంలో పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామానికి ప్రధానంగా రహదారి సమస్య ఉందని ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదని, గ్రామంలో ఎవరికైనా ఎటువంటి అనారోగ్యం వచ్చినా కొండపై నుంచి డోలీ కట్టి ఆసుపత్రికి తీసుకువెళ్లవలసి వస్తుందని గిరిజనులు చైర్మన్ కు తెలిపారు. అదేవిధంగా మంచినీటి సమస్య ఉందని, వేసవి వచ్చింది అంటే కనీసం తాగడానికి మంచినీరు దొరకని స్థితిలో ఉన్నామని అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ముఖ్యంగా రహదారి, మంచినీటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వంతో మాట్లాడి వీలైనంత త్వరలో మారయ్యపాడు గ్రామానికి రహదారి, మంచినీటి సమస్యలు పరిష్కారం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇతర అధికారులు, గిరిజనులు తదితరులు పాల్గొన్నారు. సాలూరు మండలంలో ఉన్న ఈ మారేపాడు, తాళ్లవ తదితర గ్రామాలు ప్రత్యక్షంగా క్షేత్రస్థాయి పర్యటించి ఎస్టీ కమిషన్ చైర్మన్ గా రాష్ట్రంలో నలుమూలలా తిరుగుతున్నాను. అందులో భాగంగానే ఈ ఊరు రావడం జరిగింది. ఇక్కడ స్థానిక గిరిజనులతో ఇంటరాక్ట్ అయ్యాను. ఆదివాసీ మహిళలు బాగా చైతన్యవంతంతో చెప్పగలుగుతున్నారు సమస్యల్ని, అది చాలా ఆనందం. రెల్లి కులస్తులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం విజయనగరం జిల్లా గజపతి నగరంలో రెల్లి ఉపకులాల సంఘం నాయకులు ఆందోళనలు నిర్వహించారు. ఏపీలోని రెల్లి ఉపకులాలకు 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష చేపట్టడంతో పాటు ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలోని ఏపీ రెల్లి ఉపకులాల సంఘం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. రెల్లి కులస్తులకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం నిరసన దీక్ష చేపట్టడంతో పాటు ర్యాలీ నిర్వహించారు. అనంతరం 4 రోడ్ల కోడలిలో మానవహారంగా ఏర్పడ్డారు. ఈ సందర్భంగా రెల్లి ఉపకులాల గజపతి నగరం నియోజకవర్గ అధ్యక్షుడు గండ్రేటి రామారావు మాట్లాడుతూ 2011 జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణ చేశారని, వర్గీకరణ అశాస్త్రీయంగా జరిగిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణను జిల్లా యూనిట్గా చేస్తామని చెప్పి రాష్ట్రం యూనిట్గా చేయడం వలన రెల్లి కులస్తులకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా యూనిట్గా వర్గీకరణ చేస్తే రెల్లి కులస్తులకు కూడా న్యాయం జరుగుతుందని అన్నారు. 76,000 మంది ఉన్న రెల్లి కులస్తులకు 1%, 50,000 మంది ఉన్న మాదిగలకు 6% రిజర్వేషన్ ఇవ్వడం తీవ్రమైన అన్యాయమని తెలిపారు. ఆ 1% కూడా రెల్లి మహిళలకు కేటాయించారని, మిగిలిన వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ వలన రెల్లి కులస్తులతో పాటు ఇతర ఉపకులాల వారికి కూడా అన్యాయం జరుగుతుందని అన్నారు. సమగ్రమైన పద్ధతిలో శాస్త్రీయంగా ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాతే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రెల్లి కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గత నెల వేపాడ మండలం గుడివాడ గ్రామంలో శ్రీ వేణుగోపాలస్వామి తీర్థ మహోత్సవంలో జరిగిన సంఘటనలో బాధితులపై పోలీసులు తప్పుడు కేసులు బనాయించారని దళిత సంఘాలు నిరసనలు తెలియజేశాయి. తక్షణమే యువకులపై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకొని అకారణంగా కేసులు పెట్టిన ఎస్ఐను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు.
విజయనగరం జిల్లాలోని వేపాడ మండలం వల్లంపూడి గ్రామంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో దళితులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వల్లంపూడి పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకుడు గాలి చైతన్య కుమార్ మాట్లాడుతూ గత నెల గ్రామంలో నిర్వహించిన శ్రీ వేణుగోపాల స్వామి తీర్థ మహోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకిస్తున్న గుడివాడ మోహన్ అనే యువకుడిని ఎస్ఐ బొడ్డు దేవి అకారణంగా కొట్టి కులం పేరుతో దూషించి అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. తక్షణమే కేసును ఉపసంహరించుకుని కులం పేరుతో దూషించి కొట్టిన ఎస్ఐ దేవిని సస్పెండ్ చేసి ఆమెపై ఛార్జ్షీట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల తమ పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్వాదీ పార్టీ నాయకులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. గుడివాడ గ్రామంలోనేమో ఈ పండుగ జరుగుతుంది. పండుగ సందర్భంగా కూడా గుడివాడ మోహన్ ఏమో 11/3/2025 రాత్రి 8:30 గంటలకేమో మిడతాన సన్నిబాబు కొట్లోనేమో వాటర్ బాటిల్ ఏమో తీసుకొని అక్కడేమో దూరంగా ప్రోగ్రాం అవుతుంది. ఈయనేమో నిలబడి ఏమో తాగుతున్నాడు. తాగిన అసామీనేమో ఎస్ఐ గారు వచ్చేమో ముందేమో ఎందుకురా ఇక్కడ నిలబడ్డావు అనేమో కర్రతో వెనకని కొట్టడం జరిగింది. ఎందుకు మేడం నన్ను కొడుతున్నావని అడిగితే నువ్వు ఎస్ఐ కదరా, పొగరెక్కువ, నన్నే ప్రశ్నిస్తావా లంజా కొడకనేమో కర్రతోనేమో ఇక్కడ నుదుటి మీద కొట్టింది. ఆ సందర్భంగా ఏంటంటే ముఖమంతా రక్తం అయిపోయింది. ఆ రక్తం అయిపోయిన దాన్నేమో ప్రశ్నిస్తే ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళాడు, ఎస్కోట్ హాస్పిటల్కి. ఎస్కోట్ హాస్పిటల్లో కూడా ఎమ్మెల్సీ చేయడం జరిగింది. ఎమ్మెల్సీలో కూడా వూండ్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంది. గాయము ఈయనకున్నట్టు కూడా కొత్తవలస ఇన్స్పెక్టర్ గారు కూడా ఆవిడ పెట్టిన కేసు తప్పుడు కేసులో కూడా ఈయనకి గాయం ఉంది నుదుటి మీద అని కూడా ధృవీకరించడం జరిగింది. వీళ్ళేమో దౌర్జన్యంగా కూడా ఎల్కోట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ ఇలా కొట్టడం జరిగింది. అక్కడి నుండేమో తప్పుడు కేసులోనేమో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, కోర్టు నుండేమో సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళడం, సెంట్రల్ జైల్లో కూడా పోలీసులతోనేమో ఇన్ఫ్లుయెన్స్ చేసేమో ఇలా కొట్టడం జరిగింది. ఇలా కొడితే హైకోర్టులోనేమో వీళ్ళ అమ్మగారేమో వీళ్ళ నాన్నగారు రిట్టేసి ఇలా కొడతానంటే అక్కడి నుండి ఆపేయడం జరిగింది. చాలా అన్యాయం జరిగింది. ఈరోజు ఏంటంటే మా తాలూకా నిరసనకి గుడివాడ మోహన్ని గాయపరిచిన ఎస్ఐ గారు ఉన్నారు. ఆవిడనేమో సస్పెండ్ చేయాలి, ఆవిడ పైనేమో ఛార్జ్షీట్ దాఖలు చేయాలి, ఈ బాధితుడికి ఏమో న్యాయం చేయాలి. ఈ డిమాండ్ల మీద ఏమో నిరసన చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ ఉపకులాలకు వర్గీకరణ చేసిన చట్టాన్ని రద్దు చేయాలి. బాధిత కుటుంబాలకి సాక్షులకు కూడా రక్షణ కల్పించాలి. పోలీసు తాలూకా అత్యాచార కేసుల్లో, దళితుల అత్యాచార కేసుల్లో పోలీసులు నిర్లక్ష్య ధోరణి నశించాలని డిమాండ్ చేస్తూ మేమేమో తహసీల్దార్ గారికి ఏమో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే పోలీసు అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధితుకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల సింగపూర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఆ పార్టీ నేతలు విజయనగరం జిల్లా రాజం పట్టణంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజం, పోలిపల్లి, పైడితల్లి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్కు శంకర్కు సింగపూర్లోని జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలైన నేపథ్యంలో మార్కు శంకర్ క్షేమంగా ఉండాలని కోరుతూ జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పూజలు నిర్వహించారు. మార్కు శంకర్ గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని జన సైనికులు రాజాం, పోలిపల్లి, పైడితల్లి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన ప్రచార కమిటీ రాష్ట్ర కార్యదర్శి పొగిరి సురేష్ బాబు మాట్లాడుతూ తమ అధినేత పవన్ కళ్యాణ్ తనయుడు మార్కు శంకర్ సింగపూర్లోని అగ్ని ప్రమాదంలో గాయపడడంతో వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యామని అన్నారు. మార్కు శంకర్ గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని అమ్మవారిని కోరుతూ కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నామన్నారు. ఆపదలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబం వెంట జనసేన కుటుంబం అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ అకస్మాత్తుగా అనూహ్యంగా సింగపూర్లో చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. ఈరోజు ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టాలను చూసి కూడా దేవుడు ఇలాంటి కష్టాన్ని ఇవ్వడం జరిగింది. కాకపోతే ఫ్యూచర్లో ఆ మార్క్ శంకర్ ఆరోగ్యము కోలుకొని తొందరగా రికవర్ అయ్యి మరి ఈయనకి ఇంకా స్ఫూర్తినిచ్చి ధైర్యాన్ని ఇచ్చేటట్లు ఉండాలని ఈరోజు మేము రాజాము, పోలిపల్లి పైడితల్లమ్మ వారి దేవాలయంలోనూ, చర్చిల్లోనూ, తర్వాత అలాగే మసీదుల్లోనూ కూడా ప్రార్థనలు జరుపుతున్నాం. అది ఆయన ఆరోగ్యం తొందరగా కోలుకోవాలని మేము అందరినీ ప్రార్థిస్తూ మేము కూడా ఆశిస్తున్నాం. మార్క్ శంకర్ తొందరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం.
గుక్కెడు నీటి కోసం గిరిజన గ్రామాలు అల్లాడుతున్నాయి. త్రాగడానికి నీళ్లు లేక గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉన్న ఒక్క బోరులో నుంచి బురద నీళ్లు వస్తూ ఉండటంతో వేరే దిక్కులేక ఆ నీళ్లే త్రాగి రోగాల బారిన పడుతున్నారు. మన్యం జిల్లాలోని గిరిజన గ్రామమైన తొక్కుడు వలసంలో మంచినీళ్లు లేక గిరిపుత్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ తొక్కుడువలస గిరిజన గ్రామస్తులు త్రాగడానికి మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో ఉన్న ఒక్క బోరు నుంచి బురద నీళ్లు వస్తుండటంతో ఆ నీళ్లే తాగి రోగాల బారిన పడి ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకుడు రాము మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా తాగే నీరు బురదతో రావడంతో మంచినీటి సౌకర్యం కల్పించాలంటూ గిరిజనులు జిల్లా కలెక్టర్ని వేడుకున్నారని, కలెక్టర్ స్పందించి వెంటనే గ్రామంలో మంచినీటి నమూనాలను పరిశీలన చేయాలంటూ ఈఈకి ఆదేశాలు జారీ చేశారన్నారు. అధికారులు వచ్చి బోరు నుంచి వచ్చే నీటిని పరిశీలించి నీళ్లు బాగానే ఉన్నాయి కదా, మీకు కొబ్బరి నీరు కావాలా అంటూ వ్యంగ్యంగా మాట్లాడారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో నీళ్లు బాగున్నాయంటూ సర్టిఫై చేసిన అధికారులు ఇవే నీళ్లు పట్టుకెళ్లి మీరు మీ కుటుంబ సభ్యులు త్రాగగలరా అంటూ సవాలు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు పాల్గొన్నారు. బాగానే ఉన్నాయి అన్నారు, కానీ ఈ నీళ్ళు ఒక 2 బిందెలు తోడుతుంటే ఇలాంటి నీళ్ళే వస్తున్నాయి. ఒక క్షణం తోడినందుకే వాళ్ళకి బాగుంటే ఎలా రోజు మేము తాగాలంటే ఏడు తాగుతాం, మేము మనుషులమే. ఈ నీళ్ళు డియా గారింటికి తీసుకెళ్లి వాళ్ళు తాగుతారా లేదో తెలియదు. ఈ నీళ్ళ డియా గారింటికి మేము పంపిస్తాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని ఆర్కే సమావేశ మందిరంలో ఏప్రిల్ 11న జరిగే మహాత్మా జ్యోతిబాయి పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సభలను జయప్రదం చేయాలని కోరుతూ గోడ పత్రికలను ఆవిష్కరించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలోని ఆర్కే సమావేశ మందిరంలో బహుజన ఉద్యమ నేతలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బహుజన ఉద్యమ నేత ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం శివరామరాజుపేట గ్రామంలో పూలే అంబేద్కర్ జయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు ప్రజలందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభలకు ఎస్కోట శాసనసభ్యులు కోళ్ల లలిత కుమారి, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, బహుజన ఉద్యమ నేతలు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామకోటి డోలకేశవ, గుర్రపు శ్రీనివాసరావు, కంటి పాముకృష్ణ, జైభీం యువజన సేవా సంఘం సభ్యులు, మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ పిలుపునిస్తున్నా ఈ నెల 11వ తేదీన ఎస్కోట నియోజకవర్గం ఎస్కోట మండలం శివరామరాజుపేట గ్రామంలో సాయంత్రం 4 గంటల నుంచి పూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి మహోత్సవాలని జైభీం యువజన సేవా సంఘం శివరామరాజుపేట అలాగే దళిత మహిళా సంఘం ఆధ్వర్యంలో గొప్ప జయంతోత్సవాలు జరుగుతున్నాయి. ఈ జయంతోత్సవాలకి స్థానిక శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమార్ గారు, అలాగే శాసన మండలి సభ్యులు రఘురాజు గారు, అలాగే మాజీ శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు గారు, అలాగే ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి బహుజన విద్యావంతులు, యువకులు, అనేక గ్రామాల ప్రజలందరూ శివరామరాజుపేట గ్రామానికి వస్తున్నారు. కాబట్టి మీరు పాల్గొని మహనీయులు జయంతోత్సవాలు అంటే పూలే అంబేద్కర్ జయంతోత్సవాలని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఎస్కోట కేంద్రంగా ఈ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయనగరం జడ్పీలో జరిగిన సర్వసభ్య సమావేశం. ఉమ్మడి జిల్లాలలో సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమన్న మంత్రి కొండపల్లి. వైసీపీ కూటమి నేతల మధ్య వాగ్వాదం. మన్యం జిల్లా గిరిజన గ్రామాలను పర్యటించిన ఎస్టీ కమిషన్ చైర్మన్. గిరిజన సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తానని వెల్లడి. గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న గిరిజన గ్రామాలు. సురక్షిత నీటిని ఇవ్వాలంటూ ప్రభుత్వాలను వేడుకుంటున్న గిరిపుత్రులు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.